ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. పంటకు పురుగు పట్టకుండా ఏజెన్సీలో శంకుదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామ గ్రామాన నిర్వహించే జొల్దా పండుగ వివరాలు ఒక్కమారు తెలుసుకుందామా? అడవిలో దొరికే కసిమి కొమ్మ అంటే చేదు కర్ర, గుప్పెడు బియ్యం, ఒక కొమ్మ తమ వెంట ప్రతి ఒక్కరూ గ్రామ చావడిలో ఉన్న శంకుదేవుని గుడికి తీసుకుని వస్తారు. పూజారి ఆధ్వర్యంలో శంకుదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక కోడిని కోసి ఆ రక్తాన్ని గ్రామస్తులు తమ వెంట తెచ్చిన బియ్యంలో కలుపుతారు. పూజ అనంతరం కోడి రక్తం కలిసిన బియ్యాన్ని కలిగి తిప్పి గ్రామస్తులందరికీ సమానంగా పంచుతారు. గ్రామస్తులు తమ వెంట తెచ్చిన కసిమి కొమ్మ, పూజ చేసిన బియ్యాన్ని తీసుకెళ్లి పంట పొలంలో చేదు కొమ్మను నాటి ఆ కొమ్మపై జొల్దా కుక్కురుకోయ్ అంటూ బియ్యం వేస్తారు. దీనితో పంటకు చిత్త పట్టదని ప్రగాఢ నమ్మకం. కాగా ఏజెన్సీలో చిత్త అంటే పురుగు అనే వాడుక పదం. పాడేరు మండలం కుమ్మరిపుట్టు గ్రామంలో నిర్వహించిన జొల్దా పండుగ ఆంధ్ర ఊటీ న్యూస్ వీక్షకుల కోసం. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. చూసినట్లయితే గ్రామస్తులందరూ కలిపి శంకుదేవుడికి పూజలు చేశారు కదా. ఈ పూజ కొత్తగా అనిపిస్తుంది. అసలు ఏంటంటారు ఈ పండుగ ఏంటి, దీని ప్రాస్తం ఏంటి చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్, నా పేరు కూడా సుశీల, మాది కుమ్మరిపుట్టు గ్రామం అండి. మేము ఈ పూజ ఎందుకు చేస్తామంటే సంవత్సరానికి మాకు ఉడిపోయిన తర్వాత జొల్దా పండుగని చేసుకుంటాం సార్. తర్వాత ఎందుకు చేసుకుంటామంటే దాన్ని చిత్త పట్టకుండా, పురుగు పట్టకుండా దానికి ఒక పండగ అప్పుడు పూర్వంలో పెద్దలు నిర్ణయించేస్తారు. అది కొండ మీద వెళ్ళి ఒక సేదు కొమ్మ, కసినికర్ర అని ఉంటుంది, అది తీసుకొచ్చి పొలంలో, అంటే మా గ్రామంలో శంకుదేవుడు ఉంది సార్. ఆ శంకుదేవుడు పూజారులు మా ఊర్లో, మా కుమ్మరిపుట్టులో గిడ్డివారు అనమాట. గిడ్డి విజయలక్ష్మి గారు, వాళ్ళ అబ్బాయి వెంకటరమణ గారు, వాళ్ళ ఆడపడుచు ఈశ్వరి మేడం గారు, వీళ్ళు హయాంలో ఈ పండగ మేము చేసుకుంటాం సార్. పూర్వాళ్ళందరూ కూడా ఆ రోజు గుడి దగ్గరకు వచ్చి బియ్యం అది పట్టుకొచ్చి ఈ కసిమి కర్ర తెచ్చి పూజ చేసి, కోడి కోసి పూజ చేసి ఆ రక్తము బియ్యంలో వేసి కలిపేసి అది పట్టుకెళ్ళి పొలంలో ఈ కొమ్మ నాటి దాని మీద జొల్డా కుక్కురుకోయ్ అని ఆ బియ్యం వేస్తాం సార్ మేము. అప్పుడు మాకు ఆ చిత్త అన్నది, ఆ పురుగు పట్టింది పోతుందని మా పూర్వం నుంచి మా పెద్దలు నిర్ణయించిన పండగ కాబట్టి ఆ ఫీలింగ్ మాకు పోతుంది అనమాట. ఆ ఆచారం మేము పూర్వం నుంచి చేస్తాం సార్.